హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నీలిమా క్రియేటివ్ హబ్ అండ్ నీలిమా డిజైనర్ స్టూడియో. మా అమ్మమ్మ శారీని ఇలాగ ఇందాక పిక్చర్ చూపించాను కదా మీకు సైడ్కి, అలా ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ శారీ మొత్తం అయితే ఇలా వచ్చిందనమాట, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. ఫస్ట్ అయితే నేను లైనింగ్ పార్ట్ తీసుకున్నాను గ్రీన్ కలర్ది. ఇలాగా ఒక ఎడ్జ్లో ఇలాగ ఫోల్డ్ చేసేసి డబల్ ఫోల్డ్ ఇలాగ ఒక లైన్ అయితే గీసేసుకున్నాను అనమాట, మనకి స్ట్రైట్గా రావాలనేసి. చెస్ట్ వచ్చేసేసి 30 ఇంచెస్ కాబట్టి 30 డివైడెడ్ బై 4 వేసుకుంటే నాకు 7.5 వచ్చింది. సో 7.5 7.5 కొంచెం పైన కింద ఇలాగ మార్క్ చేసుకొని బాక్స్ లాగా వేసేసుకున్నాను. షోల్డర్ టు వేస్ట్ నాకు 13 ఇంచెస్ ఉందన్నమాట. 13 ఇంచెస్ అంటే నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం 14 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. సైడ్కి స్టిచెస్ కోసం ఇలాగ 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నానండి, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కొంచెం లూజ్ ఉన్న టైట్ ఉన్నా కూడా లూజ్ టైట్ చేసుకోవచ్చు, అందుకోసం. షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. 14 అంటే నేను ఆఫ్ చేస్తే 6 ఇంచెస్ కదండి, కాబట్టి నేను 6.5 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను. దాంట్లో నెక్ కోసం 3.25 అండ్ షోల్డర్ కోసం 3.25 ఇలా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ లెంత్ 6.5 ఇంచెస్ గీసుకున్నాం కాబట్టి ఆర్మ్ హోల్ లెంత్ కూడా 6.5 ఇంచెసే గీసుకొని ఇలాగ బాక్స్ లాగా పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఇలాగ 1 ఇంచ్ 1.25 ఇంచ్ ఇలాగ మార్క్ చేసుకొని మధ్యలో ఇలాగా మీ దగ్గర ఫ్రెంచ్ కర్వ్ ఉంటే ఫ్రెంచ్ కర్వ్తో, లేదంటే చేత్తో అయినా కూడా ఇలాగ రౌండ్ అయితే డ్రా చేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఆర్మ్ సైడ్ ఇలాగా కొంచెం కిందకి పెట్టేసుకొని లైన్ గీసేసుకొని ఇలాగ మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని పైన కూడా ఇలాగ సేమ్ మనం ఏదైతే కట్ చేసామో బ్యాక్ పార్ట్ కోసం అదే పైన మార్క్ చేసుకోవాలి, సేమ్ ఫ్రంట్ పార్ట్ కోసం. దీంట్లో మళ్ళీ కొన్ని సింపుల్ చేంజెస్ అయితే చేసుకోవాలి. కింద నుంచి 1 ఇంచ్ అయితే లీవ్ చేయాలండి. లీవ్ చేసి ఇలాగా లైన్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత అక్కడి నుంచి 4 ఇంచెస్తో ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఆ మార్క్కి అటు సైడ్ ఇటు సైడ్ 1 ఇంచ్ ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. మధ్యలో మార్కింగ్కి పైన 3 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. 3 ఇంచెస్తో ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని మరి ఇలాగ ట్రయాంగిల్ మాదిరి గీసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వచ్చింది కదా, అక్కడి నుంచి ఆర్మ్ హోల్ మిడిల్ వరకు ఫ్రెంచ్ కర్వ్తో మళ్ళీ ఇలాగ గీసేసుకోవాలి. మీకు అర్థమైంది కదా. గీసుకొని ఇలాగ కట్ అయితే చేసుకోవాలి సిజర్తో. ఇది ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేసేసి ఇది ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసి మనం స్లీవ్స్ ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మరి ఇలాగ మధ్యలోకి మడ్ చేసేసి హాఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాలనుకున్నాను. సో నేను స్లీవ్ లెంత్ 11.5 ఇంచెస్ 11.5 ఇంచెస్ గీసేసుకున్న తర్వాత ఇలాగ డ్రా చేసుకున్న తర్వాత కింద విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. అంటే నేను 9 తీసుకున్నాను, కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అనేసి 4.5 ఇంచెస్ గీసేసుకున్నాను. పైన వచ్చి నేను 9 ఇంచెస్ పెట్టుకున్నాను. 9 ఇంచెస్లో ఇలాగ మరి కిందకు వచ్చేసేసి 3.5 ఇంచ్ కిందకి డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకుంటే 3.5 ఇంచెస్ నుంచి మరి ఇలాగ ఒక లైన్ అయితే గీసుకోవాలన్నమాట క్రాస్గా. దానికి మధ్యలో హాఫ్ చేసి ఒక మార్కింగ్ చేసుకొని ఇలాగైతే గీసుకోవాలి. ఇలాగ గీసుకొని స్టిచ్చింగ్ కోసం సైడ్కి 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా చేసుకుంటాం కదా, అలా పెట్టేసుకొని ఇలాగ ఫ్రంట్ సైడ్ ఒక్కటే ఇలాగ ఇంకో కొంచెం డెప్త్గా వచ్చేటట్టు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. డైరెక్ట్గా అయినా కట్ చేసుకోవచ్చు, మీకు చూపించడం కోసం ఇలాగ చేశాను. ఇలాగ ఫ్రంట్ ఆపోజిట్ ఇలాగ రావాలన్నమాట. ఆ తర్వాత శారీని అంతా ఒకసారి చూస్తే ఒక్క సైడ్ కొంగు పార్ట్లో బూటీస్ చాలా ఎక్కువ వచ్చాయి, రిమైనింగ్ పార్ట్లో తక్కువ వచ్చాయి అన్నమాట. బూటీస్ ఎక్కువ ఉన్న పార్ట్ని కట్ చేసేసాను. దాని మీద పైన పార్ట్ అంతా అంటే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ బార్డర్ ప్లేస్లో పెట్టేశాను. ఫ్రంట్ బ్యాక్ ఇలాగ పెట్టేసేసి ఇలాగ కట్ చేసేసాను అన్నమాట.
లైనింగ్స్ అలా పెట్టేసేసి అలా మొత్తం కట్ చేసుకున్నాను. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ మొత్తం. హ్యాండ్స్కి చూడండి బార్డర్ అయితే వచ్చింది. సో మనకి చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత హ్యాండ్ ఇలా తీసుకొని హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అంటే రైట్ సైడ్ అంటారు. రైట్ సైడ్ ఇలాగా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని లైనింగ్ని ఇలాగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ కింద బార్డర్ పైన, తర్వాత మళ్ళీ ఇలాగ బ్యాక్కి రిటర్న్ చేసేసి ఇలాగ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత మొత్తం చివరన ఇలాగ స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసుకోవడం వల్ల మళ్ళీ మనం వేరే పైన పార్ట్కి హ్యాండ్స్కి జాయిన్ చేసేటప్పుడు మనకి కుచ్చు రాకోకుండా ఉంటుందన్నమాట. సో ఇది జస్ట్ 2 minutes పనే, ఏం కాదు. సో ఇలాగ చేసేసుకోవచ్చు మనము. లేదు అంటే బీడెడ్ పిన్స్ పెట్టేసుకొని కూడా జాయిన్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఇదే బెటర్ అనిపిస్తుంది. ఒక 2 to 5 minutes లేట్ అయినా పర్లేదు అనుకొని. తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ రైట్ సైడే పెట్టేసుకొని, రైట్ సైడ్ మీదనే పెట్టేసేసుకొని ఇలాగా క్లాత్కి బ్యాక్ సైడ్ ఇలాగా లైనింగ్ పెట్టేసేసి ఇలాగ కార్నర్స్ అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇలా జాయిన్ చేసి ప్రిన్సెస్ కట్ది స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. ఇంకా మనకి పార్ట్స్ కంప్లీట్ అవ్వలేదు. బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ కట్ చేసుకున్నాను న్యూస్ పేపర్తో. ఫ్రంట్ సైడ్ ఐ షేప్ కట్ చేసేసుకొని ఇలాగ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఐ షేప్లో ఇది పెట్టాలా అనుకుంటే లైట్గా ఉండేది పెడదాం అనుకున్నాను. అంతలోపు ఇలాగా డ్రాప్ షేప్ని, ఐ షేప్ని ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను అనమాట. న్యూస్ పేపర్ మీద, అంటే న్యూస్ పేపర్ క్లాత్ మీద న్యూస్ పేపర్ పెట్టినాం కదా, దానికి కార్నర్లో ఇలాగ స్టిచ్ చేసేసుకున్నాను. అంతలోపు మనకి లైనింగ్ క్లాత్లో ఇలాగ డయాగ్నల్గా స్కేల్ విడ్త్తో ఇలాగ డ్రా చేసుకున్నాను అనమాట. ఎడ్జెస్ నీట్గా కవర్ అవ్వడానికి దీంతో ఎడ్జెస్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలాగ డ్రా చేసుకొని కట్ చేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్తో ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ముందుగా మనము డ్రాప్ షేప్ పెట్టుకున్నాం కదా, బ్యాక్ సైడ్ ఇలాగ స్లిట్ ఇచ్చేసేసి, అంటే పైన కిందకి ఇలాగ కట్ చేసేసి మొత్తం డ్రాప్ షేప్ న్యూస్ పేపర్తో ఎలా ఉంటే అలాగా లోపల పార్ట్ అంతా మనం స్టిచ్ చేసింది కట్ కాకోకుండా లోపలంతా కట్ చేసేసుకోవాలి ఇలాగా. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఎక్కడ లోపల కట్ లేకోకుండా ఓన్లీ ఐ షేప్ ఒక్కటే ఇలా కట్ చేసేసుకోవాలి, న్యూస్ పేపర్ ఎలా ఉంటే అలాగా. కట్ చేసుకున్న తర్వాత మనము ఇవి నీట్గా ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. బ్యాక్ అయితే ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. ఫ్రంట్ అయితే ఇప్పుడు చూపిస్తాను. మనం డయాగ్నల్గా లైనింగ్ పార్ట్తో కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ని ఇలాగా డబుల్ ఫోల్డ్ మీద పెట్టేసేసి ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఎడ్జ్కి లీఫ్ షేప్ కట్ చేసుకున్నాం కదా, అలాగా దాని మీద పెట్టేసేసి ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలాగా మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత లాక్ చేసుకోవాలి. ఎండింగ్లో లాక్ చేసుకున్న తర్వాత దీన్ని లోపలికి మట్ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలాగా లోపలికి నీట్గా మనకి షేప్ వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసేసి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి పైన.
ఇలాగ పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఐ షేప్ ఎలా స్టిచ్ అయితే చేసుకున్నామో అలాగే పైన నెక్ పార్ట్లో కూడా అలాగే సేమ్ లైనింగ్ పీస్తో అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. మనం కొంగు పార్ట్లో ఈ పార్ట్ అయితే తీసుకొని దాంట్లో వేద్దాం అనుకున్నాం కదా, దాన్ని ఇలాగ రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. లైనింగ్ పార్ట్ కూడా సేమ్ లెంత్ సేమ్ విడ్త్తో ఇలా కట్ చేసుకొని పైన కింద పెట్టేసేసి ఇలాగా దానికి కూడా స్టిచ్ చేసేసాను అనమాట ఫస్ట్ ఒకసారి. దానివల్ల పక్కకి చెదిరిపోకుండా స్ట్రైట్గా వస్తుంది అనమాట. మనం డైరెక్ట్గా అయినా పెట్టి కుట్టేయచ్చు. తర్వాత మనము ఐ షేప్ ఫ్రంట్ పార్ట్లో పెట్టుకున్నాం కదా, దాని కింద పెట్టేసేసి ఇలాగ స్టిచ్ చేసేసుకుంటే మనకు ఐ షేప్లో ఒక్కటే పింక్ కలర్ బార్డర్ అనేది వచ్చేస్తుంది. ఇలాగ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, దాన్ని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. లోపల మనము స్టిచ్చింగ్ చేసిన అటాచ్ చేసి స్టిచ్ చేసిన పీసెస్ ఉంటాయి కదా, దానికి ఇలాగా ఓవర్లాక్ చేసుకుంటే మనకు కుచ్చుకోవడం అలా ఏమి ఉండదు. సో ఇది కాటన్ థ్రెడ్ కదా, నీట్గా ఉంటుందన్నమాట. పోగులు పోవడం అలా ఏమి ఉండదు. అలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగా పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఓవర్లాక్ చేసుకోవాలి. ఓవర్లాక్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇలా పెట్టినాను కదా, అవి కూడా నార్మల్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద ఫ్లేర్ కోసం యాక్చువల్లీ నాకు లైనింగ్ అంత పొడవు లేదనమాట. సో ఇలాగ జాయిన్ చేసుకున్నాను. ఇలాగ 4 ఫోల్డింగ్స్, ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలాగ ట్రయాంగిల్ సమోసా లాగా ఇలాగ ఫోల్డ్ చేయాలన్నమాట కార్నర్ నుంచి. ఈ కటింగ్ ఎలా చేయాలి అనేది నేను పిక్చర్లో పెట్టినాను చూడండి, అలాగా చేసేసుకోండి. మనకి వేస్ట్ సైజ్ వచ్చేసి 26 ఇంచెస్, అంటే 28 ఇంచెస్ తీసుకున్నాను. 28 × 3 84 ఇంచెస్. 84 ఇంచెస్ ఇలాగ క్లాత్ తీసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని మిగిలిన పార్ట్ అయితే మనకి మిగిలినట్టే అండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకైతే స్టిచ్ చేసేసుకోవచ్చు. సో నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ 4 to 5 years బేబీస్కి అవుతుందన్నమాట రిమైనింగ్ పార్ట్. వేస్ట్ నుంచి ఫూట్ వరకు ఉన్న హైట్ వచ్చేసి 40-41 ఇంచెస్ అండి. ఇలాగా 40-41 ఇంచెస్ ఇలాగా మార్క్ చేసుకొని మనం హైట్ కూడా కట్ చేసేసుకోవాలి. పైన కూడా ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పైన అంతా ఇలాగ 1 ఇంచుతో ఇలాగ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ప్రతి 3 ఇంచెస్ 1 2 3 ఇంచెస్కి ఒక ప్లీట్ పెట్టేసుకొని ఇలాగ ప్లీట్స్ అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి. ప్లీట్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల లైనింగ్ పార్ట్ని ప్లీట్స్ దాన్ని ఇలాగ జాయిన్ చేయాలి. నేను ఈ వీడియో తీయడం మర్చిపోయాను. ఈ క్లిప్ జాయిన్ చేసిన తర్వాత పైన పార్ట్ కింద పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఆ క్లిప్ కూడా నేను మర్చిపోయాను తీయడం. అండ్ హ్యాంగింగ్స్ కోసం ఇలాగ బార్డర్ని 10 సెంటీమీటర్ 10 సెంటీమీటర్ స్క్వేర్స్ లాగా ఇలాగ కట్ చేసుకున్నాను. నేను యూజ్ చేసిన కట్టర్ వచ్చేసి జిగ్జాగ్ సీజర్ అనమాట. జిగ్జాగ్ సీజర్తో కట్ చేయడం వల్ల మనకి థ్రెడ్స్ అనేటివి వెళ్ళిపోవు. అండ్ థ్రెడ్స్ కోసం ఇలాగ డయాగ్నల్గా లైన్స్ వేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత ఇలాగ థ్రెడ్కి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం విడ్త్తో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత అంతా సాగబీకి ఇలాగ సన్నగా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఎంత పెద్ద పొడవు నీడిల్స్ ఉంటే అంత పొడవు నీడిల్స్తో ఇలాగ థ్రెడ్ చూపిస్తాను చూడండి. ఇలాగ థ్రెడ్ నీడిల్కి వేసేసి మనం స్టార్టింగ్లో కొంచెం విడ్త్తో కుట్టింటాం కదా, అక్కడ ఇలాగ లాక్ చేసేసుకొని నీడిల్తో థ్రెడ్తో ఇలాగ రివర్స్ చేయాలి థ్రెడ్ని మొత్తం.
ఇలాగ రివర్స్ చేస్తే మనకి డోరీస్ అనేటివి ఇలాగ వస్తాయి అన్నమాట సన్నగా. స్టిచ్ చేసుకున్న తర్వాత 10 సెంటీమీటర్స్తో ఇలాగా కట్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా, దాని మీద మనకి థ్రెడ్ ఏ పక్కనైతే బయటకు వచ్చేసిందో అక్కడ ఒకటి కొంచెం లీవ్ చేసేసి మిగిలిందంతా 4 సైడ్స్ ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. జస్ట్ కొంచెమే ఒక కార్నర్లో లీవ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం 4 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ హ్యాంగింగ్ని మనము రివర్స్ చేసుకోవాలన్నమాట. రివర్స్ చేసుకుంటే ఇలాగ మనకు వర్క్ అనేది నీట్గా ఇలాగ పైకి ఎలిగేట్ అవుతుంది. ఎలిగేట్ అయిన తర్వాత లోపల ఏమైనా ఫ్యూజన్ కానీ కాటన్ కానీ పెట్టుకోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కాటన్ అలాగా. బట్ నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను లైనింగ్ క్లాత్ పీసెస్ అనేటివి లోపల పెట్టేశాను. నెట్ క్లాత్ కూడా పెట్టుకోవచ్చు, బాగా కనిపిస్తుంది. ఇలాగ హ్యాంగింగ్స్ అనేటివి మనకు కంప్లీట్ అయిన తర్వాత మనకు బ్యాక్ పార్ట్లో పాట్ షేప్ స్టిచ్ చేసుకున్నాం కదా, దానికి ఇలాగ జాయిన్ చేయాలన్నమాట. జాయిన్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.